మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక దైవజనుడు, ఒక వ్యక్తి అనగా దేవ అంటే ఎవరంటే అపోస్తలుడైన పౌలుతో జతపనివాడుగా, దేవుని పరిచర్యలో సహ అనుచరుడిగా, అలాగే దేవుని సంఘ భారం విషయంలో, దేవుని ప్రజలకి సేవ చేసే విషయంలో కావచ్చు, సువార్త పరిచర్య విషయంలో కావచ్చు, సంఘ జీవన విషయంలో కావచ్చు, అతడు అపోస్తలుడైన పౌలుతో జత పనివాడుగా జీవిస్తూ దేవుని రాజ్యం నిమిత్తమై, దేవుని సంఘము నిమిత్తమై, అనేకమైన నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై అనేకుల రక్షణలోకి నడిపించాలనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలుతో కలిసి జత పనివాడుగా దేవ అనే వ్యక్తి దేవుని పని చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని దినాలకు వచ్చేసరికి అతను ఏం జరిగిందంటే, ఇహలోకమును స్నేహించి అతడు అపోస్తలుడైన పౌలుని విడిచి తెస్సలోనికాకి వెళ్ళిపోయాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, తెస్సలోనికాకి వెళ్ళాడంటే అసలు ఆ పట్టణానికి, తెస్సలోనికా అనే పట్టణానికి తెస్సలోనికా అనే పేరు ఎందుకు వచ్చి, గ్రీకు మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి అలెగ్జాండ్రిక సహోదరి అయినటువంటి అతని సహోదరి పేరు ఏంటంటే తెస్సలోనికా. అయితే ఆమె భర్త పేరు కసాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే అతను ఏం చేస్తారంటే, వాళ్ళు దెరిమా అనే ప్రాంతంలో ఒక వేడి నీటి ఓటగల ప్రాంతాన్ని వాళ్ళు గ్రీకు సామ్రాజ్యానికి అప్పగించిన తర్వాత కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత అలెగ్జాండ్రిక సహోదరి అనేటువంటి తెస్సలోనికా భర్త అయినటువంటి కసాండర్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రాంతాన్ని పునరుద్ధరింపు చేసిన తర్వాత తన భార్య పేరుతో ఆ తెస్సలోనికా అనే పట్టణానికి ఆ పేరు అతను నామకరణం చేయడం జరిగింది. అయితే తెస్సలోనికా పట్టణము అవినీతితో కూడినటువంటి పట్టణము. తెస్సలోనికా పట్టణం అనేది దుష్టత్వంతో నిండిపోయినటువంటి పట్టణము. తెస్సలోనికా పట్టణం అనేది ఎంతో అవినీతి, దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైన పట్టణాల్లో, చెడిపోయినటువంటి పట్టణాల్లో, అన్యాయము బహుభయంకరంగా జరిగేటటువంటి అనేకమైన పట్టణాల్లో ఇది కూడా ఒక భాగంగా ఉంది. అయితే దేమా అనే వ్యక్తి అపోస్తలుడైన పౌలుని విడిచి అతడు తెస్సలోనికా పట్టణానికి, లోకం వైపుకి తన జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేమా అనే వ్యక్తి ఎవరిని విడిచి వెళ్ళిపోయాడు? ఆయన అపోస్తలుడైన పౌలుని విడిచి వెళ్ళిపోయాడు. అనగా దాని అర్థం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుస్తున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ విధంగా శక్తివంతమైన మాటని పలికినట్లుగా మరి ఎవరు మనకి కనిపించరు. ఈ ప్రపంచంలో భూమి మీద యేసుప్రభు ఎలాగైతే జీవించాడో మరో విధముగా రెండో క్రీస్తుగా అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచయ ప్రభు కొరకు, దేవుని రాజ్య పరిచయ నిమిత్తమై, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై అతడు సేవా పరిచయలో ప్రభువు వలె ప్రభువుని పోలి నడుచుకున్నాడు. అదే విధంగా నేను ప్రభువైన యేసుని అనుసరించి నడుచుకుంటున్న ప్రకారము మీరు కూడా నన్ను అనుసరించి నడవండి అని చెప్పినట్లుగా. అయితే అలాంటి వ్యక్తిని దేమా విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి అతడు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని పరిచర్యని, దేవుని పనిని వదిలి లోకం వైపుకి వెళ్ళిపోవడం జరిగింది. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నట్టు చూడండి ప్రియమైన బిడ్డలారా. యోహాను రాసిన పత్రికలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేద్దాండి. యోహాను రాసిన పత్రికలో చూద్దామండి, నేను చెప్తాను. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం చూద్దాం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయొచ్చును. ఎందుకని ఏమని రాస్తున్నాడు చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రపంచంలో మనము దేవుని బిడ్డలుగా, దేవుని సంఘంలో దేవుని సొత్తైన జనాంగంగా చేర్చబడినటువంటి మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా, వాటి పట్ల మనం చాలా అవగాహన కలిగిన వ్యక్తులుగా, గ్రహింపు స్పృహ కలిగినట్లు వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యోహాను రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు, మా చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను, తండ్రులారు మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. చూడండి ప్రియమైన బిడ్డలారా, సంఘము క్షీణ దశలోకి వెళ్ళిపోయినప్పుడు, సంఘము దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని లేవనెత్తేది ఒకే ఒక శక్తివంతమైన ఒక టీకా ఏదంటే, అది స్వస్థపరిచే వరము కాదు, అది ప్రవచన వరము కాదు, అది ఎన్నో జిమ్మిక్కులు మ్యాజిక్లు కాదు, కానీ ఒక సజీవమైన దేవుని వాక్యం మాత్రమే సంఘము క్షీణ దిశలో దిగజారిపోయినటువంటి ఆ సంఘాన్ని శక్తివంతమైన జీవం కలిగిన సంఘంగా మార్చగలిగిన శక్తి దేనికి ఉందంటే కేవలం దేవుని వాక్యం. అందుకనే అపోస్తలుడు పౌలు ఏం చెప్తారు, తిమోతికి సమయమందును అసమయమందును ప్రయాసపడుతున్న ఏం చేయాలంట, వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి అపోస్తలుడు పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. అయితే ఈ కడవడి ఘడియల్లో, ఈ చివరి దినాల్లో దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా మనము గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వెంబడించే సంఘము కావచ్చు, మనం వెంబడించే దైవజనులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి వారే ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి వ్యక్తులే ఉండాలంటే, లోకాసు వార్తలో ఒక మాట మీకు చెప్పిన తర్వాత ఈ వచనాన్ని మీకు వివరిస్తాను. వాక్య భాగం తీసుకోండి. లోకాసు వార్తలో 1వ అధ్యాయము నుంచి దేవుని వాక్యం చూద్దాం. ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి సేవకులంట చెప్పండి? ఏ సేవకులు? వాక్య సేవకుల్ని. ఏం చేయాలి మనము? ఎలాంటి దైవజనులు వెంబడించాలి? సత్యవాక్యాన్ని ఏ సంఘంలో ప్రకటించబడతాదో ఆ సంఘాన్ని మనం వెంబడించాలి. మనం ఎలాంటి దైవజనులు వెంబడించాలంటే వాక్య సేవకులైన వారిని మాత్రమే మనం ఏం చేయాలి? వెంబడిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే బొసెక్కిస్తే ఏమి ప్రయోజనము? అలాగనే మనకి వాక్యం చెప్పే సంఘము సరైన వాక్యం ఉపదేశించకపోతే ఆ వాక్యం ఆ సంఘములో ఉన్న కూడా మనకేమి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మన గురి, మన గమ్యము దేవుని రాజ్యము, దేవుని మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి దేవుని కృపను బట్టి వాక్య సేవకులైన వారిని మనం ఏం చేయాలి? వెంబడిస్తూ వెళ్ళాలి. ఎవరైతే సత్య వాక్యాన్ని బోధిస్తున్నారో, ఉన్నట్టుగా ఎవరైతే మాట్లాడుతూ వస్తారో ప్రభు పేరిట, ఆ వాక్యపు బోధన మనం ఏం చేయాలి? అనుసరిస్తూ వెళ్ళాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, అక్కడ ఏం చెప్పబడిందంటే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుని ఎవడైనాను లోకమును ప్రేమిస్తే వాళ్ళు దేవుని ప్రేమ ఉండదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, లోకము అంటే ఏమిటి? లోకములో ఏముంది? శరీరాశయు, నేత్రాశయు, జీవపు ఢమము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, అవి ఏమంట? లోక సంబంధమైనవే అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తము జరిగించేవాడు నిత్యము నిరంతరము నిలుచును అని చెప్పి దేవుని ప్రవచన వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, లోకము అంటే ఏమిటి, పాపము అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు తెలియాలి. విశ్వము అంటే ఏమిటి, లోకము అంటే ఏమిటి, పాపము అంటే ఏమిటి అనే విషయం గ్రహించాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, నేను లోకము గురించి, పాపము గురించి వివరించబోయే ముందుగా మీకు ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. లోకము ప్రమాదకరమైందా,
పాపము ప్రమాదకరమైందా? మీకు అర్థమైందా నేను చెప్పే మాట? లోకము ప్రమాదకరమైందా లేక పాపము అనేది ప్రమాదకరమైందా? మనకి తెలిసిన విషయం ఏంటంటే పాపమే చాలా ప్రమాదకరమైంది, పాపమే చాలా డేంజర్, చాలా భయంకరమైన విషపూరితమైనది అని చెప్తాము. కానీ పాపము కంటే లోకము ఇంకా చాలా దారుణమైనది అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాపము కంటే ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే లోకమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట చెప్తాను బాగా ఆలోచించండి. అయితే ప్రపంచంలో దేవుడు మొట్టమొదటిగా మానవుడు సృజించినప్పుడు, ఆదాము హవ్వలను దేవుడు కలగ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి సమస్తము సర్వము వాళ్ళకి దయచేస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఈ తోట మధ్యన మంచి చెడు తెలువనిచ్చే వృక్ష ఫలం ఉంది కనుక మీరు దాని ఫలము మీరు తినకూడదు. అలాగనే జీవవృక్షం ఉంది కాబట్టి దాన్ని తినేవాడు నిరంతరము నిత్యము జీవించేవాడుగా ఉంటాడని చెప్పి దేవుని సెలవిస్తే, మనిషికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే దేవుడు దేని చేయవాకని చెప్తాడో దాన్నే చేస్తాడు. ఎక్కడ నో పార్కింగ్ అని రాయబడి ఉంటుంది అక్కడ ఏముంటుంది? అక్కడే వాహనాలు కూడా నిలుపుతారు. అంటే పార్కింగ్ పెట్టే ఏరియాలు కాదు. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించే విషయంలో, దేవుని పట్ల తిరుగుబాటుగా నడిచే విషయంలో మానవుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎంతో దేవుని బాధపరిచే విధంగా, దేవునికి బాధ కలిగించే విధమైన జీవితాన్ని, తిరుగుబాటుతో కూడినటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తూ వస్తున్నాడు. అయితే ఆదాము హవ్వలు దేవుడు తన పోలికలు తన స్వరూపులు చేసి సృజించిన తర్వాత, అయితే దేవుడు చక్కగా ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి మంచి చెడు తెలువనిచ్చే వృక్ష ఫలం తిన్నప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారు? వాళ్ళు పాపం చేశారు. పాపము అంటే ఏంటి అర్థము? పాపము అంటే అర్థం ఏంటంటే దుష్టి స్వభావము అని అర్థం. ఏం చెప్పండి? దుష్టునిక విషపూరితమైన బీజం అనేది ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని కాదని చెప్పి వ్యతిరేకమైన ఆ మంచి చెడు వృక్షఫలం తిన్నారో ఆ మరుక్షణమే అపవాది బీజము మనిషిలోనికి వెళ్ళిపోయింది. మానవ దేహంలోకి స్ప్రెడ్ అయిపోయి మనిషిని దేవునికి తిరుగుబాటు వ్యక్తిగా, దేవునికి అసభ్యకరమైన వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే దేవుని నీతికి, దేవుని పరిశుద్ధతకి వ్యతిరేకమైన దిశలో అపవాది మనిషిని నడిపించడానికి ప్రేరేపించాడు. అయితే ఇవన్నీ జరగక మునుపు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనిషినికి లోకం అనేది ఎలా ఏర్పడిందంటే, అసలు దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించుకుని కానీ లోకంలో శరీరాశయు నేత్రాశయు జీవపటము ఉండవు కానీ అవి తండ్రి వల్ల కలిగినవి కావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే లోకము అనేది ప్రపంచంలో ఎలా ఏర్పరచబడింది? అసలు లోకము అనేది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది? అసలు లోకము ఏర్పరచబడడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే, దేవుడు ఈ విశ్వమును చేసినప్పుడు అక్కడ మనకి 3 విషయాలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఒకటి దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, ఒకటి పరలోకము, రెండోది భూమి, మూడోదిగా తాను చేసిన మానవుడికి ఏదైనా తోటలో సకల సమృద్ధవంతమైనటువంటి వనరులను దేవుడు సమకూర్చి పెట్టాడు. కానీ అయితే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయక మునుపు, మానవుడు వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞని అతిక్రమించక మునుపు ఏం జరిగిందంటే లోకం అనేది అసలు లేదు. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశాడో, ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞని కాదని చెప్పి తన ఇష్టానుసారంగా నడిచి తన స్వతంత్రంగా వెళ్ళి ఆ పండును తిన్నాడో, అప్పుడే మానవుడు పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వాడిగా మార్చబడ్డాడు, చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపం చేశాడో, పతనమైన పరిస్థితుల్లోకి మానవుడు మార్చబడిపోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మానవుడు పతనం అయిపోయాడో పాపం వలన, ఆ క్షణం నుంచే లోకం అనేది ప్రపంచంలో ఏర్పడుతూ రావటం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, అయితే లోకము గురించి తెలుసుకోబోయే ముందుగా మనిషికి కొన్ని సహజమైనటువంటి కొన్ని అవసరాలు ఉన్నాయి. అయితే ఏంటంటే, ఒకదాని చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అవసరాలు ఏంటి చెప్పండి? సహజంగా చూసినట్లయితే మనకేం కావాలి? వస్త్రాలు కావాలి. ఏం కావాలి? వస్త్రాలు కావాలి. అలాగనే మనం తినడానికి ఏం కావాలి? ఆహార పదార్థాలు కావాలి. అలాగనే ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఏం కావాలి? ఏం సౌకర్యం కావాలి? రవాణా సౌకర్యాలు కావాలి. అలాగనే ఒక వ్యక్తి ఎంతగా ప్రయాణం చేసి వచ్చినప్పుడు అతను అలసట తీర్చుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి అతనికి ఏం అవసరమై ఉంది? ఒక నివాసం అతనికి
చాలా అవసరం. ఇది అంతా ఈ 4 విషయాలు అనగా బట్టలు, వస్త్రాలు కావచ్చు, ఆహారం కావచ్చు, రవాణా ప్రయాణ మార్గాలు కావచ్చు, అలాగనే ప్రియమైన బిడ్డలారా ఇంకా చెప్పండి నివాస స్థలం కావచ్చు. ఇవి మనిషికి కొన్ని సహజమైనటువంటి అవసరాలు. అయితే బైబిల్ ప్రకారం చూసినట్లయితే మనిషికి 3 ప్రాముఖ్యమైనటువంటి వర్గాలు, 3 ప్రాముఖ్యమైనటువంటి అవసరాలు. ఒకటి ఏంటంటే అత్యవసర నిత్యావసర వస్తువులు ఎవరికి కావాలి? ప్రతి మానవుడికి ఏం అవసరం చెప్పండి? నిత్యావసర వస్తువులు కావాలి. తర్వాత మనిషికి ఏం అవసరము? భద్రత అవసరము. ఏం అవసరం చెప్పండి? భద్రత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడోదిగా మనిషికి ఏం కావాలి? ఆనందము చాలా అవసరము. అంటే ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ 3 మీద డిపెండ్ అయి జీవిస్తుంది. ఒకటి నిత్యావసర వస్తువుల మీదను, రెండోది తన జీవితము భద్రంగా ఉండటానికి కాపుదల కోసమును, మూడోదిగా తన జీవితంలో భద్రత కావాలి, నిత్యావసర సౌకర్యాలు కావాలి, మూడోదిగా తను ఏమని కోరుకుంటాడు ప్రతి మానవుడు? మనమైనా సరే ఎప్పుడు సంతోషంగా ఆనందంగా జీవించాలి అని ఇష్టపడతాము. అయితే ప్రియమైన బిడ్డలారా ఏదైనా తోటలో దేవుడు మనుషుల్ని అనగా ఆదాము హవ్వని సృష్టించక మునిపే దేవుడు వాళ్ళ కోసం ఏమి చేశాడైనా సర్వ ప్రపంచాన్ని సృష్టించి ఆకాశము దేవుడు కలగచేసి, ఆకాశం కొరకు దేవుడు భూమిని సృష్టించి, భూమి కొరకు దేవుడు మానవుని సృష్టించి, మానవుని దేవుడు తన కొరకు దేవుడు సృష్టించుకున్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా దేవుడు తన పోలికలో చేయబడిన మానవుడి కోసము ఈ ప్రపంచంలో దేవుడు భూమి మీద సకల అనేకమైనటువంటి వనరులను, ఆహార పదార్థాలు కావచ్చు, అతడు ఎలా జీవించాలి, ఎలా పోషించబడాలి, ప్రతి విషయం కూడా దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ముందు పెట్టాడు. బాగా ఆలోచించండి. దేవుడు ఆదాము హవ్వలు చేసినప్పుడు వాళ్ళు చేసిన తర్వాత సమస్తం చేశాడా? వాళ్ళు చేయక మునిపే చేశాడా? చేయక మునిపే చేశాడు. అంటే మనం ఏం చేస్తామంటే దేవుడు మనకంటే ఆయన ముందు జాగ్రత్త కలిగిన వాడు. మనం చేసిన తర్వాత ఆయన వెయిట్ చేపించే వ్యక్తి కాదు. కానీ అయితే ఇలాంటివన్నీ సంపూర్ణమైన వనరులన్నీ సమకూర్చిన తర్వాత అయితే చివరికి ఏం జరిగిందంటే ప్రియమైన బిడ్డలారా మానవుడు ఏమైపోయాడు? పాపం చేయటం వల్ల పతనమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదైనా చోట్ల ఆదాము హవ్వలకి నిత్యావసర సౌకర్యాలు కల్పించాడు. రెండోదిగా దేవుడే వాళ్ళకి కాపుదలుగా భద్రత పరిచే విధముగా దేవుని రక్షణలో వాళ్ళు భద్రపరచబడ్డాడు. మూడోదిగా వాళ్ళు దేన్ని చూసి ఆనందించేవారంటే దేవుడు చేసిన సమస్త సృష్టిని చూసి, ఆ ఏదైతే దేవుడు చేసినటువంటి గొప్ప మహిమ కలిగిన కార్యాలు చూసి వాళ్ళు ఆనందపడి దేవుని చూసి సంతోషపడే వ్యక్తులుగా ఉండేవారు. అయితే మానవుడు పతనం అయిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడంటే ఒకసారి దేవుని వాక్యం చూద్దామండి. ఆదికాండం తీసుకోండి ప్రియమైన బిడ్డలారా. ఆదికాండంలో నుంచి 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయంలో మనము 19వ వచనం నుంచి దేవుని వాక్యం చూద్దాండి. లేమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునిను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా ఏబాలును కనిను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుకు చేయి వారందరికి మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయను కనిను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనప పనిముట్లన్నిటిని చేయువాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఉద్దేశం నుంచి పక్కకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ నిమిత్తం బలి అర్పించి చర్మపు చొక్కా చేయించి వాళ్ళ నిమిత్తం విమోచన దేవుడు కలుగ చేశాడు. అయితే కొన్ని దినాల తర్వాత ఆదాము సంతతి నుండి కయ్యోను ఏం చేశాడంటే పూర్తిగా దేవుడి నుంచి వేరైపోయిన తర్వాత అతని సంతతిలో నుంచి ఒక వ్యక్తి పుట్టినప్పుడు, హానోకు పుట్టినప్పుడు అతని పేరు మీద, తన కుమారుడి పేరు మీద హానోక్ అనే పట్టణాన్ని అతను ప్రత్యేకించి కట్టడం జరిగింది. అయితే ఇక్కడ లేమెకుకి 3 కుమారులుంటే ఒకరు నివాసము నిర్మించేవాడుగా, పశువులు కాపరిగా ఉన్నాడు ఒకటి. రెండో వ్యక్తి సితార్ని సానికి చేసే వ్యక్తిగా ఉన్నాడు. మూడో వ్యక్తి
ఇనప రాగి పనిముట్లు చేసేవాడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యాబాలు అనే వ్యక్తి గుడారము, పశువుల కాపరిగా పశువుల్ని నడిపించేవాడిగా ఉండదు. అర్థం ఏంటంటే అది నిత్యావసర సంబంధమైనటువంటి వస్తువులకు సంబంధించి నిత్యావసర విషయాల గురించి అది తెలియపరుస్తుంది. రెండోదిగా యోబాలు అనే వ్యక్తి సితార్ని సానికి చేసే వ్యక్తిగా ఉన్నాడు. సితార్ అనే దేనికి సంబంధించిన విషయము అర్థమైంది ప్రియమైన బిడ్డలారా? సితార అనే దేనికి సంబంధించింది? ఇప్పుడు దాకా మీరు ఏం పాడారు? సంగీతానికి సంగీతం వినటం వల్ల ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. రెండోదిగా మూడో వ్యక్తి ఏం తయారు చేశాడు? అతను ఇనప పనిముట్లు, రాగి పనిముట్లు చేయడం జరిగింది. అయితే ప్రియమైన బిడ్డలారా, మొదటి వ్యక్తి నివాస స్థలాన్ని పశువుల కాపరిగా ఉంటే అది మనిషికి కావలసిన నిత్యావసరమైనటువంటి సౌకర్యాలు తెలియపరుస్తుంది. రెండో వ్యక్తి సితార్ని సానికి చేసే వ్యక్తిగా ఉన్నాడంటే అతడు ఆనందానికి సంబంధించిన విషయం కోసము వెతికేవాడుగా తనలో తాను చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు. మూడో వ్యక్తి ఏం చేశాడంటే రాగి పనిముట్లను, ఇనప పనిముట్లు ఎందుకు చేసినది దేనికి సంబంధించిన విషయం అంటే మనిషి భద్రతకు సంబంధించిన విషయం. అనగా మానవుడు పాపం చేయక మునుపు దేవుని కాపుదల్లో ఉన్నాడు. మానవుడు పాపం చేయక మునుపు దేవుని నుంచి సర్వం సమస్తాన్ని సమృద్ధిగా పొందుకుంటూ జీవిస్తూ పోషించబడుతూ వచ్చాడు. మూడోదిగా మానవుడు దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు దేవుడే అతనికి నిత్యమైన ఆనందంగా ఉండి ఎంతో నిత్యమైన సంతోషంతో జీవిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ క్షణం నుంచి అతడు తనకు తానే భద్రత కల్పించుకోవడం ప్రారంభించాడు. తనకు తానే సంతోషాన్ని వెతుక్కోవడం ప్రారంభించాడు. తనకు తానే నిత్యావసరమైన అవసరాలు తీర్చుకోవడానికి తన సొంత బలాన్ని ఉపయోగించి ముందుకు సాగిపోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే కయ్యాను తన కుమారుని మీద ఒక పట్టణాన్ని నిర్మించాడో ఆ క్షణమే లోకం అనేది ఏర్పడుతూ రావడం జరిగింది. అంటే కయ్యాను ఒక పట్టణాన్ని నిర్మించడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ పట్టణము, లోకము అనేది దేవుణ్ణి అంగీకరించదు. లోకము అనేది మానవునికి, ప్రతి మానవజానికి ఎంతో హానికరమైన విషయాన్ని అది కలగచేస్తుంది. హానికరమైన ప్రభావాన్ని మానవుడి పైన చూపిస్తూ వస్తుంది. అయితే కయ్యను దేవుని సన్నిధిలోంచి వెలివేయబడ్డాడు. దేవుని సన్నిధిలోంచి దూరపరచబడిన తర్వాత తన కుమారుని పేరుతో హానోక్ అనే పట్టణాన్ని నిర్మించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు లేనటువంటి పట్టణాన్ని, దేవుడు అనే దానికి స్థానం లేనటువంటి ఒక పట్టణం, ఒక మహా సామ్రాజ్యాన్ని అతడు స్థాపించుకొని అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ లోకం అనేది విస్తరిస్తూ ప్రపంచంలోకి రావటం జరిగింది. అందులో శరీరాశ్రయం, నేత్రాశ్రయం, జీవపటము అనేటి భయంకరమైన పాపలందులో విస్తరిస్తూ అనుదినము క్రమక్రమంగా అవి బహుగా విస్తరిస్తూ ప్రపంచంలో ప్రతి మానవుడికి హానికరంగా ఏం చేయబడుతూ వచ్చాయి? మార్చబడుతూ వచ్చాయి. అయితే మానవుడు పాపము చేయక మనకు దేవుడే తన ప్రతి అవసరాన్ని తీరుస్తూ వచ్చేవాడిగా ఉన్నాడు. మానవుడు పాపం చేయక మనకు దేవుడే తనని భద్రతగా కాపుదల్లో భద్రపరుస్తూ వచ్చేవాడుగా ఉన్నాడు. మానవుడు పాపం చేయకమునుపు తనకి నిత్యమైన సంతోషంగా దేవుడే అతనికి తోడై ఉండి నడిపించేవాడిగా సంపూర్ణమైన సంతోషం తీసుకుని వెళ్లే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ మరుక్షణమే అతడు దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాడు. దేవునితో ఉన్నటువంటి సంపూర్ణమైన సంబంధం నుంచి అతడు బయటికి త్రోసివేయబడ్డాడు. ఇంకా చెప్పాలి, ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవుని చిత్తంలో నుంచి, దేవుని కాపుదల్లో నుంచి, దేవుని సంపూర్ణమైన సంరక్షణలో భద్రతలో నుంచి, ప్రతి అవసరత తీర్చబడే దేవుని సమృద్ధి సర్వమైన కృపలో నుంచి అతను బయటికి వెలివేయబడిన కారణం నుంచి దేవుని కృప, దేవుని మహిమ అతని మీద తొలగిపోవటం జరిగింది. అయితే ప్రియమైన బిడ్డలారా, మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒకనొక సమయంలో గూడూరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చింది. ఆమె వచ్చి, పాస్టర్ గారు మా ఆయనకి ఏదో బాగలేదు, దయ్యం అంటున్నాడు అని చెప్పగానే ప్రార్థన చేశాను. అయితే దయ్యం ఉంది అమ్మ, ఖచ్చితంగా నిజమే మీ ఆయనకి దయ్యం పట్టుకొని ఉంది అని చెప్పగానే ఆమె ఏం చేస్తుంటే వాళ్ళ భర్తని ఒక్క నిమిషం బయటకు వెళ్ళిపోని చెప్పింది. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు మా ఆయన్ని వ్యాపారం చేయమని చెప్తున్నాను నేను ప్రతిరోజు. ఈయన వ్యాపారాన్ని మానేసి దయ్యము అనే వేషం ఎత్తాడేమో నా డౌట్ అని చెప్పినాను. ఏదంట, పని చేయలేక, పనికి పోయే స్వభావం లేక ఇతడు దయ్యం అనే పేరుతో అడ్డం పెట్టుకొని ఇంటికాడే గడిపేద్దామని చెప్పి ఉన్నాడేమో. నిజంగా చెప్పండి, నిజంగా అతనిలో దయ్యమే ఉందని చెప్పాను నేను. ఆమె వినలా. నువ్వు కూడా మా ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు,
అని చెప్పి ఆలోచన చేసి సరే వెళ్ళిపోయారు. అర్ధరాత్రి గడిచిన తర్వాత 2 గంటలకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు తొందరగా రాండి అని చెప్పింది. అప్పటికి ఆమె 9 నెలలు ప్రెగ్నెంట్ గా ఉంది ఆ స్త్రీ. అయితే మొత్తం మీద వెళ్ళగానే ఆమె భయపడిపోయి నీళ్లు తాగుతూ ఆమెని ఒక్కొక్కరు తడుతూ ధైర్యపరుస్తున్నారు. ఏమి జరిగింది అనగానే ఒక్కసారిగా వాళ్ళ ఆయన లేచి ఆ దయ్యం వచ్చిన తర్వాత కత్తి తీసుకుని నరికిపోయాడు. ఆ నరికే సమయంలో పెద్దగా అరస్త కత్తి పైకి లేపేసరికి ఈమె చూసి ఆ 2 చేతులతో అతను చేయి పట్టేసుకునింది. పట్టేసుకోగానే నేను వెళ్ళి చూసిన తర్వాత ఒక సాప మీద పడుకుని ఉంటే కుడివైపున ఇనప కత్తి ఉంది. దానికి ఏముంది? కుడివైపున ఏం పెట్టుంది? ఆమె ఇనుప కత్తి పెట్టుంది. ఎడం వైపు చూస్తే చీపుర కట్ట పెట్టుంది. ఏం పెట్టుంది? చీపుర కట్టని పెట్టుంది. కాళ్ళకాడు చూస్తే జిల్లేడు మండ ఉంది. ఏముంది? పైన చూస్తే తల మీద చెప్పులు పెట్టుంది. అంటే దయ్యం ఉందని చెప్తే ఆమె నమ్మలేదు. కానీ ఎందుకో భయం వేసి ఒకవేళ ఇతరులో దయ్యం ఉంటే నాకేమైనా హాని కలగ చేస్తుందో డౌట్ వచ్చి కుడివైపున ఏం పెట్టింది? ఇనుముతో చేయబడినటువంటి ఇనుప కత్తి పిడి కూడా ఇనుముతోనే వెల్డింగ్ చేయబడి ఉంది, అది పెట్టింది. ఎడం వైపు చీపుర కట్ట పెట్టింది. కాలు ముందు జిల్లేడాకుల మండలు పెట్టి తల మీద చూస్తే చెప్పులు పెట్టింది. అయితే అవి ఎందుకు పెట్టింది ఆమె? అవి పెడితే దయ్యం రాదేమో అని. ఏం పెడితే? అవి పెడితే దయ్యం రాదు, మమ్మల్ని ఏమి చేయలేదు. ఒకవేళ దయ్యం నిజంగా ఉంటే అది రాదు. ఏంటి దయ్యము? ఇనప కథ చూసి వెళ్ళిపోతుందా? చీపుర కట్టను చూసి వెళ్ళిపోతుందా? లేక చెప్పులు చూసి వెళ్ళిపోతుందా? లేకపోతే సహజ సంబంధమైన జిల్లేడు ఆకలి చూసి వెళ్ళిపోతుందా? అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనిషి పతనమైపోయిన తర్వాత అతడు దేవుని కాపుదలు కోల్పోయాడు. కాబట్టి తనకు సొంతగా కొన్ని పదార్థాల మీద, కొన్ని వస్తువుల మీద, కొన్ని ఇనుప సామాన్లు పనుబట్ల మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. దేని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు? మనకి కాపుదల వస్తువులో లేదు, మనకి భద్రత మనం ఏర్పరచుకున్నటువంటి వస్తువు సామాగ్రి ఆయుధాల్లో లేదు. కానీ దేవునిలో మనకి రక్షణ ఉంది, దేవునిలో మనకి కాపుదల ఉంది, దేవునిలో మనకి ఏముంది? సంరక్షణ ఉంది. అయితే ఆమె ఆ వస్తువులు పెట్టింది, కానీ దయ్యము రాకుండా పోయిందా? ఖచ్చితంగా వచ్చి దాడి చేసింది. అంటే మానవుడు మనసు ఎలా పతనమైపోయిందంటే పూర్తిగా దేవుని సన్నిధిని మర్చిపోయాడు. తనకు తానుగా ఏదో చేయాలని సొంత బలం ఉపయోగించుకోవడం, సొంతగా జీవించడానికి అలవాటు పడిపోయాడు. అయితే ఇలాంటి మనసులో నుంచి ఎప్పుడైతే దేవుని దూరపరచబడ్డాడో తనకు తానుగా నేను సంతోషంగా ఉండడానికి ఒక వ్యక్తి ఏం చేశాడు? సితార్ని తయారు చేశాడు. ఒక వ్యక్తి నిత్యావసర వస్తువులు గతంలో దేవుడే తీర్చేవాడు, ఇప్పుడు తనకు తానుగా నిత్యావసర అవసరాలు తీర్చుకోవడానికి తన సొంత బలాన్ని ఉపయోగించి తన పని చేయటం ప్రారంభించాడు. అలాగనే మరొక వ్యక్తి భద్రత ఉండటానికి దేవుడు కాదని చెప్పి పక్కన పెట్టేసి తాను చేసుకున్న వస్తువు తానికే భద్రంగా ఉండాలని భావిస్తూ వచ్చాడు. అంటే టెక్నాలజీ మీద, వస్తువు సంబంధమైన వాటి మీద ఆధారపడుతూ రావడం జరిగింది. ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే, ఒక ఆనికి కడుపు నొప్పి ఉంటే తాగితే కడుపు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? కడుపు నొప్పి అయితే ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? మీకు అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి కడుపు నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ కడుపు కట్టుకున్నాం అనుకోండి, తగ్గుతుందా మనకి కడుపు నొప్పి? మీకు అర్థమైందా చెప్పే మాటలు? నా మాట చాలా స్పీడ్గా ఉన్నాయా? ఆ ట్యాబ్లెట్ లోపల మింగితే తగ్గుతుందా, లేకపోతే కట్టుకుంటే తగ్గుతుందా? అంటే ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? లోపల జరగాలి. మనిషిలో అంతరంగంలో జరిగితే అందులో విడుదల వస్తుంది. కానీ అలాగే మానవుడు ఎలా అయిపోయాడంటే పై ట్రీట్మెంట్ కోసం ఇష్టపడ్డాడు. దేనికోసం ఇష్టపడ్డాడు? పై సంబంధమైన వస్తువుల కోసము, బాహ్య సంబంధమైన వాటి మీద ఆధారపడ్డాడు. కానీ దేవుని మీద ఆధారపడడం పూర్తిగా మానేశాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే మనిషికి మనసులో పతనం అయిపోయిందో తనకు తానుగా సొంతంగా చేయాలి, సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంలో నుంచే లోకము అనేది పుట్టుకొని వచ్చింది. అయితే ప్రియమైన బిడ్డలందరి మీద ఒక మాట చెప్పాను. లోకము ప్రమాదకరమైందా? పాపం ప్రమాదకరమైందా? మనం తెలిసిన విషయం ఏంటంటే పాపమే ప్రమాదకరమైంది, లోకము మనకి ప్రమాదకరమైన కారణంతో కనిపిస్తుంది. అయితే మీకు వద్దముడుగా మాట చెప్తా చూడండి. ఉదాహరణకు ఒక తెల్లటి వస్త్రం ఉంది, దాని మీద నల్ల ఇంకి వేసేస్తామనుకోండి, దాని మీద బురదేక మరకలు పడ్డాయనుకోండి, దాన్ని మీరు తీసుకుంటారా? దాన్ని మీరు ధరించుకుంటారా? చెప్పండి. ఒక తెల్లటి వస్త్రం మీద నల్లటి ఇంకు మరకలు కావచ్చు, బురదేక మరకలు కావచ్చు, ఆ తుపర్లు కావచ్చు, దాని మీద పడి ఉంటే నువ్వు వేసుకోవడానికి దానికి ఇష్టపడతావా? ఇష్టపడము. అలాగనే ఒక
ఒక వస్త్రం ఉంది, చాలా కలర్ఫుల్ గా రంగులు రంగులుగా ఉంది. అయితే ఈ రెండు వస్త్రాలు నీ ఎదుటి పెడితే నువ్వు ఏ వస్త్రాన్ని కోరుకుంటావు? మీకు అర్థమైందా? మురికగా ఉన్న వస్త్రాన్ని కోరుకుంటావా, లేక మంచి కలర్ఫుల్ గా ఉన్న వస్త్రాన్ని కోరుకుంటారా? దేని ఇష్టపడతారు? మంచి కలర్ఫుల్ గా రంగుతో ఉన్నదాన్ని ఇష్టపడతారు. అయితే మన ఉద్దేశం ఏంటంటే అది తెల్లటి వస్త్రం కాబట్టి దాని మీద నల్లటి మార్కులు పడి ఉన్నాయి, బురదైక మార్కులు పడి ఉన్నాయి కాబట్టి అది ఏం చేయబడుతుంది? చాలా మురికిగా ఉంది, చాలా వికారంగా ఉంది, అది వేసుకోదగింది కాదు, మలినపరచబడింది అని చెప్పి ఆలోచన చేసి మనము కలరు వస్త్రం దగ్గరికి వెళ్తాము. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని దృష్టిలో ఈ రెండు దేవునికి ఇష్టమైనటివి కావు. అది తెల్లటి వస్త్రము మరకలతో ఉన్నా దేవునికి ఇష్టం లేదు. ఒక మంచి కలర్ఫుల్ వస్త్రం ఉన్నా దేవుడు దాన్ని అంగీకరించగలరు. దేవుడు కోరుకునే వస్త్రం ఏంటంటే ఒక మహిమ కలిగిన ఎటువంటి మరకలేనటువంటి తెల్లటి వస్త్రం కోసం మాత్రమే దేవుడు చూస్తున్నాడు. అయితే ఎందుకు ఈ మాట చెప్పాడంటే ప్రేమితుల బిడ్డలారా, తెల్లటి వస్త్రం మీద నల్లటి మరకలు పడి ఉంటే మనం వేసుకోవడానికి దాన్ని తీసుకోవడానికి ఇష్టపడం, కానీ మంచి కలర్ఫుల్ గా రంగులుగా ఉన్న వస్త్రాన్ని కోరుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకు చెప్పండి? అది బాగా ఉంటుందని. ఎలా ఉంటుందని? ఆకర్షణీయంగా, అద్భుతంగా, కంటికి చాలా ఇంపుగా కనిపిస్తుంది కాబట్టి. అలాగనే దాని అర్థం ఏంటంటే ఇవి రెండు కూడా దేవుని దృష్టిలో చాలా హేయమైనవి. దేవుడు వాటిని ఇష్టపడు. ఎందుకంటే తెల్లటి వస్త్రం మీద కనిపించే మరకలు బయటికి కనిపిస్తున్నాయి, కానీ కలర్ వస్త్రంలో కనిపించే మరక మురికి బయటికి కనిపించదు. అర్థమవుతుందా? అది బయటికి రంగులుగా కనిపించగా అది మాసిపోతే, అది మురికిగా చేయబడితే ఆ మురికి బయటికి కనిపించదు. కానీ అది కూడా ఎలా చేయబడింది? అది కూడా మలినపరచబడిన వస్త్రం. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే ఒక వ్యక్తి తెల్లటి వస్త్రం వల్ల మహిమ కలిగిన వ్యక్తిగా మార్చబడాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రియమైన బిడ్డలారా, లోకం అనేది కల్లరి వస్త్రం లాంటిది. అర్థమైందా? పాపం అనేది తెల్లటి వస్త్రం మీద పడి ఉన్నటువంటి మరకలు లాంటిది. అయితే మనము తెల్లటి వస్త్రం మీద పడిన మరకను మాత్రమే చూస్తాం, కానీ కల్లరి వస్త్రంలో ఉన్నటువంటి మురికిని మనం ఏం చేయటం లేదు, చూడటం లేదు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. అందుకని లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి అంటున్నాడు. ఎందుకంటే ఎవడైనా లోకమును ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ. కాబట్టి ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని, ఈ లోకంతో స్నేహము చేసేవాడు దేవునికి ఏమవుతాడు? శత్రువుగా మార్చబడతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు దేవుడు ఎలా మార్చబడాలని కోరుకున్నాడంటే ఒక తెల్లటి మహిమ కలిగిన వస్త్రం వల్లే, పరిశుద్ధమైన వస్త్రం వల్లే మార్చబడాలని దేవుడు కోరుకున్నాడు. అయితే పాపానికి లోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తా వినండి. ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఒక పాప ఉంది అనుకోండి ఉదాహరణకి. అయితే అక్కడ ఏం జరిగిందంటే మన దగ్గర ఉన్నట్టు మన పిల్లలు వాళ్ళు మన కాడే ఉంటారు, మన దగ్గరే ఉంటారు. మనకి తెలియకుండా కొంతమంది బయట వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా చెడ్డ అలవాట్లు నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు? చెడ్డ అలవాట్లు నేర్పిస్తారు. వాళ్ళు మనకి తెలియకుండా ఏం చేస్తారు? మన పిల్లలు చెడ్డ అలవాట్లు నేర్చుకొని ఆ చెడు పనులు చేస్తూ ఉంటారు. కానీ అయితే వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు? వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మన దగ్గరే పెరుగుతుంటారు, మన దగ్గరే జీవిస్తూ ఉంటారు. అయితే ఏ వ్యక్తి అయితే అతనికి చెడు కార్యాలు నేర్పించాడో అదే వ్యక్తి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి అతనికి ఏమి కావాలో ఇష్టమైన వస్తువులు కొనిస్తే, ఇష్టమైన వస్త్రాలు కావచ్చు, అవి వస్తువులు కావచ్చు, లేక తినే ఆహార పదార్థాలు కావచ్చు, మన పిల్లలకి ఎక్కువగా ఇంకా ప్రేమించి ఇంకా రంగుల వరయంతో కూడిన కొన్ని వస్తువులు పదార్థాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారా? మీరు గమనించలేదు, పిల్లలు మన దగ్గరికి రారు. వాళ్ళని ఎవరు బాగా ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళు ఎవరు బాగా వస్త్రాలు కొనిచ్చారో, ప్రేమించారో, కొన్ని తీసిచ్చారో, బాగా ప్రేమించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. కానీ మన దగ్గర ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇంకో మాట చెప్పాలంటే ఒకసారి ఏం జరిగిందంటే ఒక అతనికి ఒక కుమార్తె ఉంటే ఆమె వేరొక అబ్బాయిని ఇష్టపడింది. ఇష్టపడిన మరుక్షణమే ఆమె తండ్రి సమక్షంలో ఉంటా ఉంది, కానీ చెడు పనిలో చెడు మార్గంలో వెళుతుంది. ఆ సంగతి ఎవరు తెలియదు? తండ్రికి తెలియదు. అయితే ఆ ప్రేమించిన అబ్బాయి ఎక్కువ ప్రేమ చూపించేసరికి వాళ్ళ తండ్రిని విడిచి అతనితో వెళ్ళిపోవడానికి ఆమె ఇష్టపడింది. అంటే దీని మధ్య మీకు తేడా తెలుస్తుందా? అతను ఎక్కువ ప్రేమ చూపించేసరికి తన కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టి పూర్తిగా ఆమె తన తండ్రిని విడిచి వెళ్ళిపోతూ వాళ్ళ నాన్న వచ్చి చూస్తున్న వీడియో కాలు పట్టుకుంటున్నాడు, వెళ్ళబాక పాప అని చెప్పి.
అయినా కానీ ఆమె ఏం చేస్తుంది, త్రోసి వేసుకుని వాళ్ళని నెట్టేసి అతను ప్రేమించిన అబ్బాయితో మాత్రమే వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. అంటే దీని అర్థం ఏంటంటే, పాపం చేసే వ్యక్తి దేవుని సన్నిధిలోనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? పాపం చేసే వ్యక్తి, చెడ్డ కార్యాలు చేసే వ్యక్తి చెడు కార్యాలు చేస్తూ ఉంటాడు, దేవుని మందిరికి వస్తూనే ఉంటాడు. అయితే దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉంటాడు. కానీ అయితే లోకముతో ఆక్రమించబడిన వ్యక్తి పూర్తిగా దేవుడి నుంచి వేరైపోతాడు. అర్థమవుతున్న ప్రియమైన బిడ్డలారా, దేమ అనే వ్యక్తి అపోస్తలుల పౌలుతో ఉన్నప్పటికి కూడా అతని మనసు ఏం చేయబడింది? కలుషితం చేయబడింది. అతని మనసు ఏం చేయబడింది? అనాగరికంగా మార్చబడింది. అతని మనసు కాస్త వికారం అయిపోయింది. అతని మనసు చాలా కఠినంగా మార్చబడింది. అంటే పాపం అనేది ఒక వ్యక్తిని దేవుని నీతికి, దేవుని పరిశుద్ధతకి వ్యతిరేకంగా నడిచేలా చేస్తుంది. కానీ లోకం అనేది పూర్తిగా ఆ వ్యక్తిని దేవుడి నుంచే దూరపరిచేలా చేస్తుంది. ఎవరి నుంచి దూరపరిచేలాగా? దేవుడి నుంచి దూరపరిచేలా చేస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తా వినండి. ఒకానొక సమయంలో వాక్యాన్ని ఇలా బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి మనం ఏం చేయాలి, మన జీవితంలో మన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి వెంబడించిన తర్వాత మనం బాప్టిజం తీసుకుని మరుక్షణమే మన జీవితం ఎవరికి ఇవ్వాలి? తీసుకుని మునిపే దేవునికి అప్పగించి, తీసుకున్న తర్వాత మనం దేవునికి సమర్పించుకొని ఆయన మార్గంలో కొనసాగించబడి వెళుతున్నప్పుడు మనము దేవుని రక్తము చేతను, దేవుని వాక్యం చేత మనం ఏం చేయబడాలి? ప్రక్షాళన చేయబడుతూ రావాలి. అయితే ప్రియమైన బిడ్డలు, మీరు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? చేయి పైకి లేపుతారు. అయితే బాప్టిజం తీసుకున్న మనము, రక్షించబడిన మనము ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, మనము దేవుని నీతికి, దేవుని పరిశుద్ధ వ్యతిరేకంగా జీవించే పాపంలో ఉండకూడదని, అలాగనే లోకంలో నుంచి మనం బయటికి విడిపించబడి దేవుని నిత్య రక్షణ మార్గంలో దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ఒక్కరొక సమయంలో నూతనంగా దేవుని నమ్మిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు ఒక కరెంటు బిల్లు వెళ్ళినట్టు వెళ్తుంది నా ముందు పాపాల లిస్టు. ఏ వెళ్తుంది? కరెంటు బిల్లు ఎలా వెళ్తుంది? ఒక మిషన్ లో నుంచి అలాగా వెళుతుంది. నేను ఆశ్చర్యపోయా, ఈ వయసుకి ఎన్ని పాపాలు పోతుంటే మహా పెద్ద వయసు ఇంక ఎన్ని లిస్టులు పోతాయి అనుకున్నా. అర్థమైందా మీకు? చిన్న వయసులోనే 17-18 వయసులోనే ఇంత లిస్టు నా మీద పోయినట్టు కనిపిస్తుంది అని చెప్పి ప్రార్థన చేసి, ప్రభువా నా పాపాలు క్షమించు, నాకు నన్ను రక్తంతో కలిసి శుద్ధీకరించంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఆ రాత్రి కాలంలో దేవుడు వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పున్నాడు. అయితే అక్కడ మేము ఉన్నటువంటి సంఘంలో ఒక క్రియ జరుగుతుంది. ఒక ఏంటంటే, బాప్టిజం తీసుకునే వ్యక్తులకి పేరు దైవజనుడు పెట్టాడు. ఎవరు పెట్టాడు? దైవజనుడు పెట్టాడు. వాళ్ళు పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందిన తర్వాత దేవుడి స్వరం వాళ్ళకి వినిపించబడి దేవుడే వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాడు. ఇది ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆయన నా గొర్రెలు నేనేం చెప్పి పేరు పెట్టి పిలుస్తానని మాట్లాడినట్లుగా దేవుడు ఆ రీతిగా అటు పిలువటి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ సమయంలో నన్ను కూడా పిలువు ప్రభు, నా పాపాలు క్షమించు ప్రభు అంటే, ప్రభు నన్ను పేరు పెట్టి పిలవలేదు కానీ నీ పాపాలు క్షమించబడ్డాయి చాలని. కానీ నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు ఈ మాట చెప్పండి ప్రేమ బిడ్డలారా, మనము ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని, లోకంలో నుంచి వేరుపరచబడాలని, దేవుని సత్య మార్గం రక్షించబడిన మనము దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యము ప్రభువుని గురిగా కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను, కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ముగింపులకు రాబోయే ముందుగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ప్రియమైన బిడ్డలారా, వాక్యం ప్రకటించిన తర్వాత ఆ వాక్యంలో దేవుని బిడ్డలు అంటే ఎవరు, దేవుని బిడ్డలు అని పిలువబడడానికి గల గుర్తింపు, కారణం ఏంటి, ఎలా ఉంటే ఆ వ్యక్తులు దేవుని బిడ్డలు అవుతారనే ఉద్దేశంతో ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము ఒక వ్యక్తి గుండెలు కలిచివేసిన తర్వాత ఏం జరిగిందంటే, అతడు మామూలుగా టీ షాప్ లో పనిచేస్తాడు. అతను టీ షాప్ లో పనిచేస్తూ చాలా కొన్ని దినాలు తన పని కొనసాగిస్తూ వెళుతూ ఉన్నాడు. కానీ అయితే ఒక 35 సంవత్సరాల అమ్మాయి అతన్ని చూస్తూ అతనితో మాట్లాడుతూ వస్తున్నది. అయితే ఇతనికి అర్థమవుతుంది ఆమె ఏదే భావంతో పిలుస్తుందని. అయితే మొత్తం మీద ఆమె ఏం చేస్తుందంటే, అతను ఇంటికి రా, నీతో నేను మాట్లాడాలని చెప్పిన తర్వాత అతను వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమెకి లోబడిపోయిన తర్వాత ఒక ఖాళీ ప్రదేశానికి పాపం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత పాపం చేద్దామనుకునే సమయంలో ఒక ఆదివారం నేను చేసినటువంటి ఆ వాక్య సందేశంలో నుంచి ఒక మాట అతని గుర్తుకు రాగానే, అతని గుండెల్ని బలంగా తాగ్గానే ఆ మరుక్షణమే ఆ పాపం చేయకుండా విడిచిపెట్టేసి, నీకు నా కూతురు లాంటి వయసు ఉంది,
నేను ఇంత పాపం చేయను, వ్యభిచరించను, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆమెను వదిలేసి వచ్చేసాడు. ఈ సాక్ష్యాన్ని అతడు నేను వాక్యం చెప్పేటప్పుడు దేవుని సన్నిధిలో తన భార్య ఉంది, తన కుమార్తెలు ఉన్నారు, తన కుమారుడు ఉన్న వాళ్ళ ఎదుట ఎంతో ధైర్యంగా ఈ సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడైతే 40 సంవత్సరాలు ఏ పాస్టర్కి దొరకకుండా నా పాపపు జీవితాన్ని, తాగుడు జీవితాన్ని, వ్యభిచారపు జీవితాన్ని కొనసాగిస్తూ బతికాను. మీరు ఈ రాత్రికాలం మీరు ఆదివారం నేను చెప్పిన ప్రసంగాన్ని బట్టి నా జీవితం మారిపోయింది పాస్టర్ గారు, మీరే నాకు బాప్టిజం ఇవ్వండి పాస్టర్ గారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ఎప్పుడు చెప్పండి, నాకు చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను, వాళ్ళు బాప్టిస్ట్ సంఘం అయితే వాళ్ళు నన్ను పిలిచి వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు అక్కడ నేను వాక్యం చెప్తాను, కానీ నేను చెప్పే వాక్యానికి మీ సంఘంలో మార్పు గనక రాకపోతే, వచ్చిన విశ్వాసంలో మారు మనసు గనక కలగకపోతే మరుక్షణమే సంఘాన్ని విడిచిపెట్టాను. ఎందుకంటే నేను అనేక సంవత్సరాలు పని చేసినా కానీ, అనేక సంవత్సరాలు సేవ చేసినా కానీ ఒక వ్యక్తి మార్పు చేయలేని ప్రసంగాన్ని నేను చేస్తే ఏమి ప్రయోజనం, దేవుడి పని కూడా జరిగింది చెప్పిన తర్వాత క్రమక్రమంగా సంఘము మార్చబడుతూ, తాగుబోతులు మార్చబడుతూ, వ్యభిచారులు మార్చబడుతూ వచ్చారు. ఒకనొక సమయంలో దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, దహన బలిపీఠం మీద మన బూడిదైపల్ని వాక్యం చెప్పినప్పుడు ఒక ఆమె పూర్తిగా 20 సంవత్సరాలు చేసే వ్యభిచారాన్ని పూర్తిగా ఆమె మార్చివేసి మానివేసి దేవుని సన్నిధిలో ఆమె సాక్ష్యం పంచుకోవడం జరిగింది. ఇందుకు మాట చెప్పండి దేవుని బిడ్డలారా, మనం లోకంలో నుంచి వేరు చేయబడాలి. శరీరాశలో నుంచి, నేత్రాశలో నుంచి, జీవపటము అనే పాపములో నుంచి మనం వేరు చేయబడి దేవుని పరిశుద్ధమైన మార్గంలో, దేవుని సత్య మార్గంలో మనం నడిపించబడాలని దేవుడి దినాన్ని కోరుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, అయితే దేమా అనే వ్యక్తి ఏం చేశాడు, యెహోవాను స్నేహించి అపోస్తలుడైన పౌలుని, దేవుని పనిని అతడు విడిచి దూరంగా వెళ్ళిపోవటం జరిగింది. అయితే చూడండి, పాపము అనేది, పాపం చేసే వ్యక్తి దేవుని సన్నిధిలోనే ఉంటాడు కానీ దేవుని నుంచి వేరు చేయబడాడు, కానీ దేవుని నీతికి, దేవుని పరిశుద్ధతకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. అయితే లోకము చేత ఆక్రమించబడిన వ్యక్తి, లోకము చేత ఆకర్షించబడిన వ్యక్తి, లోకములను వాటి చేత ఆక్రమకు గురి చేయబడిన వ్యక్తి పూర్తిగా దేవుని సన్నిధిలోంచి ఆ వ్యక్తి ఏం చేయబడతాడు, దూరపరచబడతాడు. అయితే దేమ ఎలాగైతే దూరమై అలాగనే మనం కూడా లోకంలో నుంచి విడిపించబడాలి. లోకము అంటే మనకు మనమే దేవుడు కాదని చెప్పి, దేవుని నిర్ణయం కాదని చెప్పి, దేవుని కాపుదల, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము కాదని చెప్పి మనకు మనమే సొంత ప్రయోగం చేస్తూ, సొంత మార్గంలో నడుస్తూ దేవుణ్ణి పక్కన పెడిచిన ఆ లోక సంబంధమైన భావంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రావాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం ఆదాము హవ్వలు చూసినట్టయితే దేవుడే వాళ్ళకి కాపుదలగా ఉన్నాడు, దేవుడే వాళ్ళని భద్రపరిచి నడిపించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుడే వాళ్ళకి నిత్యానందంగా ఉంటే నేడు ప్రపంచంలో ప్రతి మానవుడు తన నిత్యావసరాలు కావచ్చు, భద్రత, రక్షణ కావచ్చు, లేక కాపుదల కావచ్చు, ఆనందం కావచ్చు, బయట నుంచి వెతుక్కుంటూ వస్తున్నారు. అది ఎక్కడ సంపూర్ణమైన భద్రత లేదు, లోకంలో సంపూర్ణమైన ఆనందం లేదు, లోకంలో నీ అవసరం తీర్చబడే వ్యక్తి ఎవరు లేరు. కానీ మన ప్రభు అయిన యేసు ప్రభువు పట్ల విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మన ప్రతి అవసరం తీర్చగలడు. దేవుడు మనల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి రక్షించి తన నీతి కలిగిన రక్షణ మార్గంలో దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రం కూడా ప్రభువే మనకి నిత్యమైన సంతోషం ఇచ్చి సదాకాలం నిత్యానందంతో దేవుడు మనం నడిపించేవాడుగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, నేను సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఉంది. వెళ్ళిన తర్వాత ఆమె వేరే దగ్గర జాబ్ చేస్తూ సూలూరుపేట ప్రాంతంలో, తడ అనే ప్రాంతంలో ఆమె జాబ్ చేస్తున్నప్పుడు ఆమె సెలవులకు వచ్చినప్పుడు వెళ్ళాను. సువార్త చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత ఆమె అనింది, నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే నాకు తడలో ఏమి జరిగిందో నువ్వు ఇక్కడ చెప్పాలని. నాన్న, ఏమికా చాలా బాధగా ఉన్నావు, చాలా వేదనగా ఉన్నావు, ఏమైంది, నీకేమి కష్టం వచ్చిందా? అయితే ప్రభువుని యేసే దగ్గరికి రా, నీకున్న ఏ వేదనైనా, ఏ బాధైనా, ఏ సమస్యనా, ఏ చెడు అలవాటైనా, ఎటువంటి పరిస్థితి దేవుడు విడిపించి ఎంతో కాపుదల్ని భద్రపరిచి నీకు మంచి రక్షణకరమైన భాగ్యం ఇస్తానని చెప్తే ఆమె ఏమైందంటే, నువ్వు చెప్పేది వింటానే కానీ కాదంటం లేదు, కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే నేను ఎందుకు బాధపడుతున్నానో, నేను ఎందుకు కుమిలిపోతున్నానో చెప్పగలవా? చెప్పితే నమ్ముకుంటానంది. అది చెప్పటం సాధ్యపడుతుందా చెప్పండి? నాకు ఏం చేయాలి అర్థం దిమ్మ తిరిగింది. నాకు ఆలోచన చేసింది, ఇదేంటి మీ దేవుడు ప్రపంచానికి కలగ చేసిన రక్షకుడు అన్నావు కదా,
ఆయన రోషం కలిగిన దేవుడు అని చెప్పి విన్నాను కదా. అయితే నీ దేవుడే సర్వ ప్రపంచాన్ని రక్షించే దేవుడైతే నా సమస్య కనుక్కో చూద్దామని ఆమె. నాకేం చేయాలి అర్థం కాల. ఆలోచన చేసి అప్పటికప్పటికి ప్రభువా ఏమి చేయమంటావు, ఎలా చేయమంటావు, ఏం చూస్తే వెళ్ళమని, ఏమి సరే ఆమెకి సువార్త ప్రకటించాలి, నీవు నిజమైన రక్షణ దేవుడిని నిరూపించగలగాలని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను వెళ్ళి చూడలేదు. ఆ ప్రదేశం కూడా నాకు తెలియదు, ఆమె ఎక్కడ జాబ్ చేస్తే కూడా నాకు తెలియదు. కాబట్టి నేను అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన, దేవుని వాక్యం గుర్తు చేశాడు. ఏంటంటే మనుషులు ఏం చూస్తారంట, పై రూపాన్ని చూస్తారు, కానీ యెహోవా అయిన నేను హృదయ ఆంతర్యాన్ని పరిశీలించే వాడిని అనే విషయం మర్చిపోయినావు అనగానే నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ఇక ఆమె ఎక్కడ పనిచేసి నాకు అవసరం లేదు. అర్థమైందా? ఆమె ఏ ప్రాంతంలో డ్యూటీ చేసి జాబ్ చేసిన ఇబ్బంది చెప్పి ప్రభువా ఆమె హృదయంలో ఏమి జరిగిందో దయచేసి నాకు బయలుపరచనగానే ఆమె చేస్తున్నటువంటి ఆ జాబ్ లో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ప్రతిరోజు ఆమె లవ్ చేయమని, ప్రేమించమని అనేక సార్లు వాదిస్తూ బలవంతం చేసే కొంది ఆమె లోబడిపోయి పాపం చేసిన కారణాన్ని బట్టి గర్భం వచ్చింది. ఏమొచ్చింది? ఆమెకి గర్భం వచ్చింది. అయితే ఆ పాపం చేసిన తర్వాత, ఆ గర్భం వచ్చిన తర్వాత తాను ప్రేమించిన వ్యక్తి ఎవరి చేత ఆమె చెరపబడిందో ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్లి అయ్యి ఉందన్నమాట. ఏమైంది ఆమెకి? ఆ సంగతి ఎవరికి తెలియదు? ఈ యవనస్తురాలకు తెలియదు. అయితే ఈ విషయం దేవుడు బయలుపరిచేసరికి నిర్మోహమాటం లేకుండా చెప్పి, ఎందుకంటే ఆమె హృదయం మీద డిపెండ్ అయ్యి ప్రభుని అడిగేసరికి ప్రభు ఈ విషయం బయలుపరిచేసరికి వెనువెంటనే చెప్పిన తర్వాత ఆమె అక్కడికక్కడికి ఏడ్చేసరికి కుంగిపోయింది. ఎందుకు ఈ మాట చెప్పండి, నా చేతులతో ఆ గర్భంలో ఇద్దరు కవలపడిన నేను నరహత్య చేసి చంపివేశాను, అభాషణ చేపించేసాను చెప్పి ఎందుకు ఈ మాట చెప్పండి ప్రేమ బిడ్డలారా. లోకము అనేది మనల్ని ఎంతో భయంకరమైన ఆకర్షిస్తుంది, మనల్ని ఆక్రమిస్తుంది, మన జీవితము పాడైపోయేలా చేస్తుంది. పాపము కావచ్చు, లోకము కావచ్చు. బాగా చెప్పాలి, పాపం అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని మురిపిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? పాపం ఏం చేస్తుంది? మనల్ని మురిపిస్తుంది. పాపం మనల్ని ఏం చేస్తుందంటే మైమరిపించేలా చేస్తుంది. పాపం మనకి ఏం చేస్తుంది? వెలుపులు పుట్టిస్తుంది. చివరికి మనకి ఏం కలగజేస్తుంది? చుక్కలు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది చెప్పండి? పాపం చేసి అలా మురిపిస్తూ ఉంటుంది, మనల్ని మైమర్చిపోయేలా చేస్తుంది, కానీ చివరికి మెరుపులు కలగచేసి చుక్కలు చూపించేలా చేస్తుంది పాపం అనేది. అయితే మనం ఏం చేయాలి? పాపము జీవితాన్ని, శాపకరమైన జీవితాన్ని, అది తాగుడు వ్యసనం కావచ్చు, అది వ్యభిచారమే కావచ్చు, అది చెడు అలవాట్లకి బానిసైపోయిన ఆ బానిస బతికే కావచ్చు, దాంట్లో నుంచి మనం బయటికి రావాలి ప్రభు కొరకు. ఎందుకంటే ఆ పాపం వల్ల జీతం ఏమిటి? మనకి మరణము. ఆ మరణం నువ్వు గురి కాకూడదనే ఉద్దేశంతో, ఆ మరణానికి మనం లోనవ్వకూడదనే ఉద్దేశంతో దేవుడు మనం రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన కోసం ప్రాణ త్యాగం చేసి దేవుడు మన కోసం పునరుద్ధానాలు తిరిగి లేచి విలువైన గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన రక్షణ దగ్గరికి రావాలి, ఆయన కాపుదల దగ్గరికి రావాలి. ఆ పాడైపోయిన జీవితాల నుంచి, ఆ శాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టి, ఆ పాపం వల్ల వచ్చి ఆయన భయంకరమైన శాపకరమైన ఆ ప్రమాదకరమైన జీవితంలో నుంచి మనం విడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మనము లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే లోకంలో ఉన్నటువంటి ఆ శరీరాశ కావచ్చు, ఆ జీవపడము కావచ్చు, ఆ నేత్రాశ కావచ్చు, దానిలోంచి మనం బయటికి రావాలనే ఉద్దేశంతో దేవుడు కోరుకుంటాడు. అయితే మనము ఈ రక్షకుడు ఆశీర్వాద పండుగల్లో మనం ఏమని కోరుకుంటామంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు అనుకుంటాము. మీరు కోరుకోవాల్సిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే కాదు, కానీ నీవే ఆశీర్వాదకరంగా మార్చబడిపోవాలి. ఎవరు మార్చబడపోవాలి? అలా మార్చబడాలంటే చెడు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకోవాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని చెంతకు రావాలి. ఆ చెడు శాపగ్రస్తమైన ఆ ప్రభావం నుంచి నువ్వు విడిపించబడి దేవుని రక్షించగలిగిన హస్తంలోకి వచ్చి ఆ రక్తంతో కడగబడినట్లయితే దేవుడు నిన్నే దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు ప్రత్యేకంగా ఆశీర్వాదం పొందుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువు యేసు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? మన ప్రభు అబ్రహాముతో ఏం చెప్పాడు? అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు, కానీ నీ యందు సమస్త వంశులు ఏం చేయబడతాయంట? ఆశీర్వదించబడతాయి. ప్రియమైన బిడ్డలారా, ఆశీర్వాదం అంటే చక్కగా బిల్డింగ్లు కట్టుకుని విస్తారంగా వ్యాపారంలో, బిజినెస్ లో మనము అభివృద్ధి చెందటం కాదు, కానీ ఆశీర్వాదం అనేది ఒక ఆత్మ సంబంధమైన మాట. అది ఆశీర్వాదం అనేది తాత్కాలికమైన మాట కాదు, అది శాశ్వతమైన మాట అన్నమాట. ఆశీర్వాదం అంటే నువ్వు ప్రభువుని కలిగి ఉండటమే నీకు ఆశీర్వాదము, నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచటమే నీకు ఆశీర్వాదము, నీ జీవితంలో దేవుణ్ణి రక్షకుడుగా
దేవునిగా, కాపరిగా, సంరక్షణగా నిన్ను రక్షించే ఒక గొప్ప దేవునిగా నువ్వు కలిగి జీవించటమే నీ జీవితానికి గొప్ప ఆశ. ఎందుకంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? అవి ఆయనలోనే గుప్తంలయ్యాయి. మనం బయట వెతకవలసిన అవసరం లేదు, మనం బయట చూడవలసిన అవసరం లేదు. మనం ప్రభువుని కలిగి ఉంటే సమస్తాన్ని మనము కలిగి ఉన్నట్లే. కాబట్టి ప్రభు ఈ మాటను దేవుడు దీవించిన కాక. కలుగుండి ప్రార్థన చేసుకున్నాము. దేమా ఇకలోహాన్ని ప్రేమించి అతను దేవునికి దూరం అయ్యి నాశనం అయిపోయాడు. పౌలు గారు దేవునితో వెంబడించి పరిగెత్తి ప్రయాసపడి ఎద్దుకే పరిగెత్తి ఆయన దేవుని రాజ్యము కొరకై అతను మరణించారు. పౌలు గారు దేవుని కోసం మరణిస్తే పౌలు గారు దేవుని కోసమై ప్రయాసపడితే, పౌలు గారు దేవుని కోసము దేవుని గురిలో దేవుని గురి ఎద్దుకు ఆయన పరిగెడుతూ అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక ప్రయాసాలు, ఆయన బంధువుల మధ్యలో శ్రమ, స్నేహితుల మధ్యలో శ్రమ, అనేక శ్రమల పొంది ఆయన దేవుని రాజ్యము కొరగా ఆయన ముందుకెళ్ళారు. దేమా వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు ముందుకెళ్ళిపోతున్నావా పౌరులాగా? దేవుని రాజ్యము కొరకై, దేవుని స్థాపన కొరకై, దేవుని సంఘాల కొరకై, దేవుని ఆత్మల కొరకై, రచించిపోతున్న ఏక ఆత్మ రక్షార్థ కొరకై నువ్వు ముందుకెళ్తున్నావా, లేక వెనక్కి వెళ్ళిపోతున్నావని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. దేమా వెనక్కి వెళ్ళిపోయారు. పౌలు గారు దేవుని రాజ్యము కొరకై, దేవుని సంఘాల కొరకై రాత్రి బగుళ్ళు ఆయన నిద్ర లేకుండా ప్రార్థన చేసి చింత కలిగి సంఘాల కోసము, అనేక మంది వ్యక్తుల కోసం ఆయన ఈ ప్రపంచాన్ని మార్చడానికి కోసం పౌలు గారు చాలా ఆయన గురి ఎదుగా పరిగెత్తారు. మంచి పోయాడు పౌలు గారు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? వెనక్కి వెళ్ళిపోతున్నావా, లేక పౌలు గారు లేక పరిగెత్తి ముందుకెళ్ళి అడుగులు ముందుకేసి దేవుని రాజ్యం అడిగిపెట్టేంత వరకు నువ్వు పరిగెత్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. లోకాన్ని ప్రేమించొద్దు. లోకం మంద కాదు, ప్రపంచం మంద కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులు మన వారు కాదు. లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, లోకాన్ని అద్దుకుని జీవితాన్ని నరకంలో తీసుకెళ్లకుండా యేసుని ప్రేమించి, యేసుని అద్దుకుని, యేసు కోసం పరిగెత్తి, యేసు కోసం సమర్పించుకుని, యేసు కోసము పౌలు గారు అడుగులు వేసినట్టుగా పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తి నిత్య రాజ్యానికి చేరుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అన్నారు పౌలు గారు. కానీ దేమా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసుకున్నాము. గమనించండి, మన మధ్యలో పౌలు గారు గూడూరు ప్రాంతంలో సేవ చేస్తున్న పౌలు గారు వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తారు. పౌలు గారు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దాసును నిలబెట్టి ప్రభువా, లోకముల గురించి, పాపముల గురించి, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసముల గురించి ఇప్పటి వరకు చాలా చక్కగా మాట్లాడారు నాయన. మేము లోకము, పాపము రెండు ఒకటైన గ్రహిస్తున్న సందర్భంలో లోకము కలుగు చేసే నష్టము, పాపము కలుగు చేసే నష్టాన్ని గ్రహింపు కొరకై నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. పాపం చేసేవాడు లోకములో ఉంటాడేమో తెలియదు, కానీ లోకములో ఉన్నవాడు ఖచ్చితంగా పాపం చేస్తున్న లేఖనము సెలవిస్తుంది. ఆదామవుడు ఇరువురు పాపం చేసినప్పటికీ తండ్రి నీ సన్నిధిని పోగొట్టుకోలేదు. ఈ సావాసం నిమిత్తం మనకి చూస్తుంది. అయితే కయ్యూను సంతతి వారిని చూస్తున్నట్లయితే ప్రభువా, పూర్తిగా నీ నుంచి వేరుపారినట్లుగా మేము చూస్తున్నాం నాయన. పాపము నీ పరిశుద్ధకు, నీ నీతికి వ్యతిరేకముంది, కానీ లోకము సాక్షాత్తు నీకే వ్యతిరేకముందని ఈ యొక్క దినమున నేను గ్రహించినట్లుగా మా మనోనేత్రములు వెలిగించిన కొరకే నీకే స్తోత్రం చెల్లిస్తుంది. చెప్పబడిన ఈ లేఖములు మా అందరిలో నీరు కట్టి ఫలింప చేయని ప్రభువా, ఇచ్చేసిన సంఘమును ప్రభువా, వచ్చిన దైవజనులు మమ్మల్ని అలుపులను అయోగ్యులము తండ్రి, ఏ యోగ్యతకి అర్హతకు నోచుకొని మా జీవితంలో నువ్వు చూపిన అపారమైన ప్రేమ కొరకై వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపు చేసి అనేకులను ప్రభువా ఈ సన్నిధాన వర్తులుగా ఉన్నట్టుకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ, ఆ ప్రాణాత్మ దేహములు నీ వాక్యము చేత శుద్ధీకరించండి నాయన, పరిశుద్ధపరచండి, నీ రాకడికి ఆయుక్తపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
చక్కగా ప్రభువా కుడికి గాని ఎడమగా తొలికి స్థిర విశ్వాసమును నమ్మకత్వము కలిగి శరీరం అయ్యా ఆత్మ ప్రాణాత్మ మూడును శుద్ధీకరించేయండి. శరీరాశ నేత్రాశ జీవపుడమం అనే విషయాలు ఎక్కడ మేము చిక్కుకోకున్నట్లు విడిపించుకున్నట్లుగా ఈ ఆత్మ సహాయం మాకు మెండుగా దయచేయండి నాయన. ఆత్మ పూర్ణులైనకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారమైన జీవములకు మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు. అయా నీకే మహిమ చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి వచ్చిన దైవజనులు సంఘం బట్టి మరొక్కసారి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక 2 రోజులు ఈ సభలు ఉన్నవి. ఈ రోజు ఈ సభ మహిమకరం జరిగింది. అలాగే ఈ 2 రోజుల సభల కోసము వచ్చిన బిడ్డల కోసం ప్రసాదన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి నీ సహవాసం మాతో ఉంచారు ప్రభువా. నీ మాటలు మాతో మాట్లాడుతూ వచ్చినారు. పాపులమైన మమ్మలను రక్షించుటకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి బలియాగమును బట్టి నీ